హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ విత్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా ఆల్రెడీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడనట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అది క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు ఆ వీడియోస్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం జాగ్రఫీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇవి అయిపోయిన వెంటనే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్, అంటే ఇంతవరకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో మరియు గ్రూప్ డీలో ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ కూడా మన ఛానల్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా ఎన్టీపీసీకి కానీ గ్రూప్ డి కానీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా యూజ్ఫుల్ అవుతాయి. ఈరోజు జాగ్రఫీ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సాయిల్ ఈజ్. తెలుగు మీడియం వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. తెలుగు మీడియం వాళ్ళు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సాయిల్ ఈజ్, మట్టి లేదా నేలను గూర్చి అధ్యయనం చేసే శాస్త్రం ఏదంటే పెడాలజీ. సెకండ్ బిట్, at Barren Island, the only active volcano in India is situated in. ఇండియాలో బ్యారన్ ఐలాండ్ దగ్గర ఒక యాక్టివ్ వాల్కనో అనేది ఉన్నది. అది ఎక్కడ ఉందంటే అండమాన్ ఐలాండ్. అండమాన్ ఐలాండ్ దగ్గర ఇది ఉన్నది. థర్డ్ క్వశ్చన్, ద డిప్లీషన్ ఇన్ ఓజోన్ లేయర్ ఈజ్ కాజ్డ్ బై. అంటే ఓజోను క్షీణించడానికి కారణం ఏంటి అంటే క్లోరోఫ్లోరోకార్బన్. క్లోరోఫ్లోరోకార్బన్ అంటే సిఎఫ్సి. సిఎఫ్సి అంటే క్లోరోఫ్లోరోకార్బన్. ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఓజోన్ డే గురించి డిస్కస్ చేద్దాం. వరల్డ్ ఓజోన్ డే ఎప్పుడంటే 16th సెప్టెంబర్. ప్రపంచవ్యాప్తంగా 16th సెప్టెంబర్న ఈ యొక్క ఓజోన్ డేను జరుపుకుంటారు. 2020 ఓజోన్ డే యొక్క థీమ్ ఏంటంటే ఓజోన్ ఫర్ లైఫ్. ఓజోన్ ఫర్ లైఫ్. ఈ యొక్క పాయింట్స్ని మీరు నోట్ చేసుకుంటే తర్వాత రివైజ్ చేసుకోవడం చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఫోర్త్ క్వశ్చన్, ద వరల్డ్ లార్జెస్ట్ ఐలాండ్ ఈజ్. ప్రపంచంలో అతిపెద్ద ఐలాండ్ ఏదంటే గ్రీన్లాండ్. గ్రీన్లాండ్. దీని యొక్క స్క్వేర్ కిలోమీటర్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. 2130,800 స్క్వేర్ కిలోమీటర్స్. 2130,800 స్క్వేర్ కిలోమీటర్స్. సెకండ్ లార్జెస్ట్ స్టేట్ అంటే న్యూ గునియా. దీని యొక్క స్క్వేర్ కిలోమీటర్స్ ఎంత అంటే 7,85,753 స్క్వేర్ కిలోమీటర్స్. 7,85,753 స్క్వేర్ కిలోమీటర్స్. వీలైతే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా యూజ్ఫుల్ అవుతాయి ఎగ్జామ్స్లో. ఫిఫ్త్ బిట్, విచ్ రీజియన్ ఈజ్ మోస్ట్ రిచ్ ఇన్ కోల్ డిపాజిట్స్. అంటే బొగ్గు నిల్వ అనేది ఏ ప్రాంతంలో ఎక్కువ ఉంటుందంటే దామోదర్ వ్యాలీ. దామోదర్ లోయ దగ్గర ఈ యొక్క బొగ్గు నిల్వలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సిక్స్త్ క్వశ్చన్, నందాదేవి పీక్ ఈజ్ లొకేటెడ్ ఇన్. నందాదేవి పీక్ని ఎక్కడ లొకేట్ చేశారంటే ఉత్తరాఖండ్. పీక్ అంటే శిఖరం. సెవెంత్ క్వశ్చన్, ద టర్మ్ డోబ్ మీన్స్. డోబ్ అర్థమేమి అని అడుగుతున్నాడు. ఏ ల్యాండ్ బిట్వీన్ టూ రివర్. అంటే రెండు నదుల మధ్య ఉన్న భూభాగాన్ని డోబ్ అంటారు. ఓకేనా. ఎయిత్ క్వశ్చన్, ద హిమాలయస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్. అంటే హిమాలయస్ అనేవి ఏ టైప్ ఆఫ్ మౌంటైన్స్ అంటే ఫోల్డ్ మౌంటైన్స్. ఫోల్డ్ అంటే ఏంటి? ముడత. అంటే ముడత పర్వతాలు. నైన్త్ క్వశ్చన్, ద లార్జెస్ట్ హెర్బారియం ఆఫ్ ఇండియా ఈజ్ లొకేటెడ్ ఎట్. అంటే ఇండియాలో అతిపెద్ద మూలికలను భద్రపరిచే చోటు అంటే కలెక్షన్ ఆఫ్ డ్రైడ్ ప్లాంట్స్ అన్నమాట. ఆన్సర్ ఈజ్ కోల్కతా.
10th question, molten rock below the surface of the earth is called. ఆన్సర్ ఈస్ మాగ్మా. అంటే భూగర్భంలో వేడికి కరిగిపోయిన శిలాద్రవాన్ని మనం మాగ్మా అని అంటాము. 11th question, ద లాంగెస్ట్ సీ బీచ్ ఇన్ ఇండియా ఈజ్. ఇండియాలో అతిపెద్ద సముద్ర బీచ్ ఏదంటే మెరీనా బీచ్. ఎక్కడుందంటే చెన్నైలో ఉన్నది. అదే వరల్డ్లో అయితే నోట్ చేసుకోండి ఫ్రెండ్, వరల్డ్లో అయితే కాక్స్ బజార్ బీచ్, COX బజార్ బీచ్, కాక్స్ బజార్ బీచ్, ఇది ఎక్కడుందంటే బంగ్లాదేశ్లో ఉంది, విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బంగ్లాదేశ్. 12th question, వాట్ ఈజ్ దక్షిణ గంగోత్రి. దక్షిణ గంగోత్రి అంటే ఏంటి అడుగుతున్నాడు. అన్మాన్డ్ స్టేషన్ లొకేటెడ్ ఇన్ అంటార్క్టికా. అంటే ఇక్కడ ఈ స్టేషన్లో మ్యాన్స్ అనేవారు అంటే మనుషులు అనేవారు ఉండరు అన్నమాట. 13th question, ద బీచ్ శాండ్స్ ఆఫ్ కేరళ ఆర్ రిచ్ ఇన్. అంటే కేరళలో ఉన్న బీచ్ల యొక్క ఇసుకలో ఎక్కువగా ఏమి ఉంటుంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ థోరియం. థోరియం అనే ఎలిమెంట్ అనేది ఎక్కువగా ఈ యొక్క బీచ్ యొక్క ఇసుకలో ఎక్కువగా ఉంటుంది. 14th question, ద లార్జెస్ట్ ఇరిగేషన్ కెనాల్ ఇన్ ఇండియా ఈజ్. ఇండియాలో అతిపెద్ద నీటిపారుదల కాలువ ఎక్కడ ఉంది. ఆన్సర్ ఈజ్ ఇందిరాగాంధీ కెనాల్. అంటే ఇందిరాగాంధీ కాలువ. 15th question, విచ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రా మెటీరియల్ ఫర్ జనరేషన్ ఆఫ్ పవర్ ఇన్ ఇండియా. ఇండియాలో పవర్ని జనరేట్ చేయడానికి ఏ మెటీరియల్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తామంటే కోల్. కోల్ అంటే బొగ్గు. బొగ్గు ద్వారా ఇండియాలో కరెంట్ని ఎక్కువగా జనరేట్ చేయడానికి కోల్ని యూజ్ చేస్తారు. 16th question, ఆన్ విచ్ డేట్ ఈజ్ ఇండియా లైక్లీ టు ఎక్స్పీరియన్స్ ద షార్టెస్ట్ డే. ఇండియాలో షార్టెస్ట్ డేను సెప్టెంబర్ 21గా పరిగణిస్తారు. సారీ ఫ్రెండ్స్, డిసెంబర్ 21. 17th question, విచ్ స్టేట్ ఈజ్ ద మెంబర్ ఆఫ్ 7 సిస్టర్. ఇక్కడ అంటే ఆప్షన్స్ ఇవ్వలేదు ఫ్రెండ్స్, మీకు టోటల్గా 7 సిస్టర్స్ చెప్తాను. ఏవేవంటే నోట్ చేసుకోండి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, నాగాల్యాండ్, త్రిపుర. మళ్ళీ చెప్తాను. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, నాగాల్యాండ్, త్రిపుర. వీటిని 7 సిస్టర్స్ అని అంటారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. 18th question, విత్ విచ్ కంట్రీ ఇండియా హ్యాస్ ద లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ. అంటే ఏ దేశంతో ఇండియా అనేది అతిపెద్ద సరిహద్దును కలిగి ఉంది. అంటే బంగ్లాదేశ్తో ఇండియా అనేది అతి పెద్ద సరిహద్దును కలిగి ఉంది. 19th question, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎర్త్ క్వాక్ ఈజ్ మెజర్డ్ బై. అంటే ఎర్త్ క్వాక్ యొక్క పరిమాణంను దేంతో కొలుస్తారంటే సెస్మోగ్రాఫ్. సెస్మోగ్రాఫ్తో కొలుస్తారు. ద రిఫ్ట్ వ్యాలీ ఈజ్ ఫార్మ్డ్ మెయిన్లీ. రిఫ్ట్ వ్యాలీ అనేది మెయిన్గా ఎక్కడ ఫామ్ అవుతుందంటే బిట్వీన్ 2 రిఫ్ట్స్. రిఫ్ట్స్ అంటే క్రాక్స్ అంటారు ఫ్రెండ్స్, పగులు అంటారు కదా, అదనమాట. బిట్వీన్ 2 రిఫ్ట్స్ అంటే 2 రిఫ్ట్ల మధ్య ఒక రిఫ్ట్ వ్యాలీ అనేది ఫామ్ అవుతుంది. 21th question, వాట్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ సునామీ. అంటే సునామీ సంభవించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎర్త్ క్వాక్ ఆన్ సీ సర్ఫేస్. అంటే సముద్ర ఉపరితలం మీద ఎర్త్ క్వాక్ వస్తుందా, దానివల్ల ఈ సునామీ అనేది ఏర్పడుతుంది. 22 question, ద క్యోటో ప్రోటోకాల్ ఈజ్ యాన్ ఇంటర్నేషనల్ ట్రీటీ విచ్ ఈజ్ రిలేటెడ్ టు. క్యోటో ప్రోటోకాల్ అనేది ఒక అంతర్జాతీయ ఒప్పందం. ఇది దేనికి సంబంధించినది అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. గ్రీన్ హౌస్ గ్యాసెస్. 23rd question, ద లార్జెస్ట్ ఎకోసిస్టమ్ ఆఫ్ ఎర్త్ ఈజ్. ఆన్సర్ ఈజ్ బయోస్పియర్ అనేది ఎర్త్ యొక్క లార్జెస్ట్ ఎకోసిస్టమ్. 24th question, విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ ఆఫ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అవ్వడానికి మేజర్ కాజెస్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక మేజర్ కాజ్. 25th question,
ద లాంగెస్ట్ డే ఇన్ నార్త్ హెమిస్ఫియర్ ఈజ్. నార్త్ హెమిస్ఫియర్లో లాంగెస్ట్ డే అంటే ఎప్పుడంటే June 21. ద షార్టెస్ట్ డే ఇన్ నార్త్ హెమిస్ఫియర్, షార్టెస్ట్ డే ఎప్పుడంటే 22 December. ద లాంగెస్ట్ డే ఇన్ సౌత్ హెమిస్ఫియర్ ఈజ్, ఆన్సర్ ఈజ్ 22 December. 28th question. The shortest day in south hemisphere is, answer is June 2nd. లాంగెస్ట్ షార్టెస్ట్ ఫ్రెండ్స్ అవి చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. 29th question. వాట్ ఈజ్ ఎర్త్స్ యావరేజ్ ఆర్బిటల్ వెలాసిటీ అంటే ఎర్త్ యొక్క యావరేజ్ ఆర్బిటల్ వెలాసిటీ అంటే కక్ష్య వేగం ఎంత అంటే 29.79 km/s. 29.79. 30th question. ఎర్త్ టేక్స్ టైమ్ రెవల్యూషన్ అరౌండ్ ద సన్ ఈజ్ అంటే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత సమయం పడుతుందంటే 365 days 5 hours 48 minutes and 45.51 seconds. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అని గుర్తుంచుకోండి. 31st question. ద ఈక్వేటర్ రిప్రజెంట్స్ ఇన్, భూమధ్య రేఖ 0 degrees లాంగిట్యూడ్తో దీన్ని మనం సూచిస్తాం. 32nd question. విచ్ స్టేట్స్ ఈజ్ కాల్డ్ టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా. ఏ స్టేట్ని టైగర్ స్టేట్ అని అంటామంటే కర్ణాటకని మనం టైగర్ స్టేట్ అని అంటాం. 33rd question. ద ఎర్త్ ఈజ్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ లాంగిట్యూడినల్ జోన్స్. భూమి అనేది ఎన్ని రేఖాంశాలుగా డివైడ్ అయ్యిందంటే 24 లాంగిట్యూడినల్ జోన్స్. 24 లాంగిట్యూడినల్ జోన్స్. 34th question. వెన్ ల్యూనార్ ఎక్లిప్స్ అక్కర్స్ అంటే చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే వెన్ ఎర్త్ కమ్స్ బిట్వీన్ సన్ అండ్ మూన్ అంటే సూర్యునికి చంద్రునికి మధ్యలో ఎర్త్ అనేది వచ్చేటప్పుడు మనకి ఈ యొక్క చంద్రగ్రహణం అనేది ఫామ్ అవుతుంది. 35th question. ద పాయింట్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ ఎర్త్ క్వాక్ ఈజ్ కాల్డ్ అంటే భూకంపం అనేది ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుందో దానిని మనం ఏమి అంటామంటే ఆన్సర్ ఈజ్ సెస్మిక్ ఫోకస్ అంటే భూకంప కేంద్రం. ఆరిజిన్ అంటాం కదా, ఆరిజిన్ అంటే మూల బిందువు లేదా కేంద్రం. 36th question. ద పాసేజ్ ఆఫ్ ఎర్త్ క్వాక్ వేవ్స్ ఈజ్ రికార్డెడ్ బై అంటే ఎర్త్ క్వాక్ పాసేజ్ను మనం ఎలా రికార్డ్ చేయొచ్చు అంటే సెస్మోగ్రాఫ్. సెస్మోగ్రాఫ్ ద్వారా మనం రికార్డ్ చేయొచ్చు. స్టడీ ఆఫ్ ఎర్త్ క్వాక్ ఈజ్ కాల్డ్ సెస్మోగ్రఫీ అని ఆల్రెడీ చెప్పాను కదా. 37th question. హౌ మెనీ టైప్స్ ఆఫ్ రాక్స్ ఆర్ దేర్. రాక్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయంటే ఇగ్నస్ రాక్, సెడిమెంటరీ రాక్, మెటామోర్ఫిక్ రాక్. 3 types ఆఫ్ రాక్స్ ఆర్ దేర్. 38th question. కొయాలి ఆయిల్ రిఫైనరీ లొకేటెడ్ ఇన్. కొయాలి ఆయిల్ రిఫైనరీ అనేది ఎక్కడ ఉన్నదంటే గుజరాత్లో ఉంది. 39th question. విచ్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ సాత్పురా రేంజ్. సాత్పురా రేంజ్లో అతిపెద్ద పీక్ ఏదంటే ధూప్ఘర్. ధూప్ఘర్ సాత్పురా రేంజ్లో అతిపెద్ద శిఖరం ఏదంటే ధూప్ఘర్. రేంజ్ అంటే శ్రేణి అంటామన్నమాట, సాత్పురా శ్రేణి. 40th question. ద గిర్నర్ హిల్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్. గిర్నర్ హిల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే గుజరాత్లో ఉన్నాయి. కోయాలి ఆయిల్ రిఫైనరీ కూడా గుజరాత్లో ఉన్నదన్నమాట. 41th question. వాట్ ఈజ్ ద యావరేజ్ ఆర్బిటల్ స్పీడ్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ద సన్. సన్ చుట్టూ ఎర్త్ తిరుగుతుంది కదా, దీని యొక్క ఆర్బిటల్ స్పీడ్ అంటే కక్ష్య వేగం ఎంత అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ 29.7 km/s. 42 question. విచ్ ప్లానెట్ హ్యాస్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ న్యాచురల్ శాటిలైట్స్ ఆర్ మూన్స్ అంటే ఏ గ్రహానికి ఎక్కువ ఉపగ్రహాలు ఉన్నాయి అంటే ఆన్సర్ ఈజ్ జూపిటర్. 43rd question. ద వరల్డ్స్ మోస్ట్ యాక్టివ్ వాల్కనో ఈజ్. ప్రపంచంలో మోస్ట్ యాక్టివ్ వాల్కనో ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ కిలయా. కిలయా అనేది ఒక అగ్నిపర్వతం. 44th question. విచ్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతిపెద్ద నది ఏంటంటే ఆన్సర్ ఈజ్ నైల్. నైలు నది.
45th question, which of the zone of the atmosphere is rich in ozone gas? అంటే వాతావరణం యొక్క ఏ జోన్లో ఓజోన్ గ్యాస్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే స్ట్రాటోస్పియర్లో ఉంటాయి. 46th క్వశ్చన్, విచ్ కంట్రీ ఈజ్ నోన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్? ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్ అని ఏ దేశం అంటారంటే ఫిన్లాండ్. 47th క్వశ్చన్, ముడుమలై శాంక్చురీ ఈజ్ ఫేమస్ ఫర్? ముడుమలై శాంక్చురీ అనేది దేనికి ఫేమస్ అంటే టైగర్స్, పులులకి ఫేమస్. 48th క్వశ్చన్, ద ఫేమస్ లాగూన్ లేక్ ఆఫ్ ఇండియా ఈజ్? ఆన్సర్ ఈజ్ చిల్కా లేక్. 49th క్వశ్చన్, విచ్ క్రాప్ ఇంక్రీజెస్ సాయిల్ ఫెర్టిలిటీ బై యాడింగ్ నైట్రేట్స్ టు సాయిల్? ఆన్సర్ ఈజ్ బ్లాక్ గ్రామ్. 50th క్వశ్చన్, ద కులు వ్యాలీ ఈజ్ సిచ్యువేటెడ్ బిట్వీన్? కులు లోయ అనేది ఎక్కడ ప్లేస్ అయ్యి ఉన్నదంటే లెస్సర్ హిమాలయస్ అండ్ శివాలిక్, ఈ రెండింటి మధ్యలో ఈ కులు వ్యాలీ అనేది ఉన్నది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పార్ట్ 2 అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.